కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించిన నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవు నన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవు
కొనిపోవు నన్ను ఇలలో నీవే నాకు నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. చాలా చక్కటి పాట పాడినారు సార్, వందనాలు. వందనాలండి. నిజంగా ఎంత అర్థవంతమైన పాట కదా, నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయి. సాగుతున్నాం కానీ ఈ ప్రయాణం సాగించాలంటే మనకు కష్టమే. అయితే మన తోడున్న ప్రభువే మనల్ని నడిపిస్తాడు. ఏ పరిస్థితిలో అయినా మన ప్రభు చాలిన వాడుగా ఉంటూ ఉన్నాడు కదా. పెనుగాలులైనా తుఫానులైనా కదా, ఏవైనా సరే మన యొక్క పయనం మరి ఆ ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడనే మనము సాగుతూ ఉన్నాము. విశ్వాసంతోనే సాగుతున్నాం ఈ లోకంలో. కాబట్టి మనం ఏ పరిస్థితికైనా భయపడవలసిన పని లేదు. మన ప్రభు మనకి కొనసాగించే నాయకుడుగా ఉంటున్నాడు. ఏ వచ్చినా ఆయనే చూసుకుంటూ మరి ఆగదు మన పయనం కదా. ఎంతమంది మనల్ని హింసించినా, బాధించినా, కష్టపెట్టినా, ఏం చేసినా, చంపినా కూడా ఆగనే ఆగదు మన పయనం అనేది. మరి క్రీస్తు కొరకు సాగుతూనే ఉంటుంది కనుక ఈ పయనంలో మనకు ధైర్యం అనేది ఇలాగూ దేవుడు చాలా సార్లు అందిస్తూ మరి ఆయా విధాలుగా ధైర్యపరుస్తూ బలపరుస్తూ సాగిస్తూ ఉంటాడు కనుక మరి చక్కటి అర్థవంతమైన పాట, ఎంతో చక్కగా, మరి గొంతు కూడా చాలా చక్కగా ఉంది సహోదరికి. మరి ఇప్పుడు మనల్ని వాక్య పరిచర్యలకి సహోదరి తీసుకొని వెళ్తారు. మరి శ్రద్ధగా విని మనం ఆత్మీయంగా మేలు పొందుదాం. సిస్టర్, ఈ సమయం మీకు అప్పగిస్తున్నాం. ఈరోజు చెప్తారక్క సిస్టర్ భద్ర చాలా మందికి తెలుసును. చాలా కాలంగా మన జూమ్ లో మాట్లాడుతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బిడ్డను పనుల నిమిత్తమై హైదరాబాద్ కు దేవుడు తీసుకుని వచ్చాడు. కుమారుడు కుమార్తె, భర్త గారి పేరు నెహ్రూ. మన మోరే క్రిస్టియన్ అసెంబ్లీలో, కూకట్పల్లిలో ఉన్న అసెంబ్లీలో, బ్రదరన్ అసెంబ్లీలో కొనసాగుతా ఉన్నారు చాలా కాలంగా. సోదరి పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చింది, కానీ ఇంకా ఎన్నో మేలు తన పట్ల దేవుడు చేశాడని పాడిన పాట ప్రకారం విశ్వాస యాత్రలో వచ్చిన శ్రమలన్నిటిలో ఉండి దేవుడు తన ప్రార్థనలో ఆలకించి చేసిన మేలన్నిటిని బట్టి మరి హైదరాబాద్ని విడిచిపెట్టి తమ ఊరు కూడా వెళ్ళబోతున్నారు. తను వెళ్లే ముందు దేవుడు చేసిన మేల కొరకు సాక్ష్యం ఇస్తానని చెప్పారు తను. కాబట్టి అశాంతం దేవుడు మొట్టమొదటి నుంచి తన పట్ల చేసిన మేలన్నిటిని సాక్ష్యంగా చెప్పాలని ఇష్టపడుతున్నారు కనుక సోదరికి సమయాన్ని అప్పగిస్తున్నాం. స్టార్ట్ చేయండి. ఆంటీ గారు చెప్పినట్లుగా నా పేరు భద్ర అండి. ఇది వరకు కూడా నేను జూమ్ లో సాక్ష్యం చెప్పాను. కొంతమందికి తెలుసు, మరి కొత్త వారికి తెలియదు అనుకుంటున్నాను. కొత్త వారికి తెలీదు. మాది తాడువాయి అండి. విజయనందం గారు మా సేవకులు. తాడువాయిలో విజయనందం గారు, విజయమ్మ గారు
సేవకులు సేవకురాండ్లు. అయితే మా అమ్మగారు నా ఆరోగ్యం పరిస్థితి బాగోనప్పుడు అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న అప్పటి నుంచి ఇంకా ప్రభువులోనే మేము కొనసాగుతూ ఉన్నామండి. అయితే అంతగా ముందు విగ్రహారాధన బాగా చేసేవారు. ప్రభువుని క్రితం విగ్రహారాధన చేసేవారు. నాకు ఆరోగ్యం బాగోలేదని ఒకరు ప్రభువుని నమ్ముకుంటే మీ పాప బాగుపడుతుందని చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు నమ్ముకోవడం జరిగింది. తర్వాత మా కుటుంబం అందరూ గూడా మరి రక్షించబడ్డారండి. అయితే తమ్ముడు ఒక్కడే రక్షించబడలేదు. మా అమ్మగారికి మేము ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మొత్తం ముగ్గురమండి. తమ్ముడు రక్షించబడాలి. తమ్ముడు కొరకు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు. మరదలు రక్షించబడింది. మరదలు కూడా బాప్తిసం తీసుకుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక పాప బాబు అండి. మాకు కూడా ఒక పాప బాబు. మరి అక్కకి ఒక పాప బాబు. అక్కళ్ళు బావగారు మొదట ప్రభువుని నమ్ముకోలేదు, విగ్రహారాధన చేసేవారు. అయితే మా ఇంటికి వస్తూ ఉన్నప్పుడు మా అమ్మ దేవుని గురించి చెప్తా ఉండేదండి. చెప్తా ఉంటే ఆయన అనేవారు, మీ అమ్మ ఏదో ఏదో చెప్తా ఉంది, నాకేమీ అర్థం కావట్లేదు అని వచ్చినప్పుడు అంటూ ఉండేవారు. కానీ అమ్మ భారంతోటి ప్రార్థన చేస్తానే ఉండేదండి బావగారి కోసం. బావగారు మరి ప్రభువుని అంగీకరించి ఆయన ఒక మరి కుటుంబం సేవ చేస్తున్నారు. ఒక సంఘం కూడా ఉందండి వాళ్ళకి. దేవుని కృపలో వాళ్ళు వర్ధిల్లుతా ఉన్నారండి. తమ్ముడు ఒక్కడు రక్షించబడాలి. కుటుంబంగా ఇప్పుడు వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మాకు అందరికి కూడా ఒక్కొక్క అమ్మాయి, ఒక అబ్బాయి, ముగ్గురికి కూడా సమానంగా ప్రభువు ఇచ్చారండి. ఇద్దరు ఆడపడుచులు మాకు. మా ఆయన గారికి మా ఆయన గారు ఇద్దరు వాళ్ళ అక్కాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మొదట్లో ప్రభువుని నమ్ముకోలేదు. మరి నేను ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా రక్షించబడ్డారండి. అమ్మ నమ్ముకున్న తర్వాత నా గురించి, నా ఆరోగ్య పరిస్థితి బాగోని కారణం చేత నా గురించి అమ్మ నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత మా కుటుంబాలు ప్రభువులో ఉన్నారు. తర్వాత మా పిన్ని, మా పెద్దమ్మ వాళ్ళ కుటుంబాలు, మా ఆడపడుచులు ఇద్దరు కుటుంబాలు, మా బంధువులు, మా రక్త సంబంధులు అందరూ కూడా ఇప్పుడు ప్రభువులో ఉన్నారండి. ఇంకా మా బంధువులు, మా చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా రక్షించబడాలని వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇదండి మా కుటుంబం సాక్ష్యం. అయితే మేము పాప రక్షించబడింది. మా ఆయన గారు, నేను ముగ్గురు రక్షించబడి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. బాబు రక్షించబడలేదు. ఇంకా మేము మా ఆయన గారి గురించి కూడా మీకు ఇదివరకు చెప్పాను. ఆయన ప్రభువుని నమ్ముకో క్రితం ఎంతగా ఎలాగా ఉండేవారో చెప్పాను. ఆయన తాగటం, ప్రభువుని ఎంతగానో హేళనగా మాట్లాడటం అలా చేసేవారు. అయితే ఇప్పుడు ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ కూడా దేవుడు తీసివేశాడు. ఆయన కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆశ్చర్యంగా ఆయన్ని మార్చాడండి. దేవుడు ఆ విషయంలో కూడా ఎంతో మేలు చేశాడు. అంతకు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి. ఆయన తాగి చాలా బాధగా ఉండేదన్నమాట. ఆయన తాగుతా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండేది. మందిరానికి వెళ్ళడానికి ఒప్పుకునేవాడు కాదు. ప్రార్థన చేసిన, బైబిల్ చదివిన ఆయన అసలు ఊరుకునేవాడే కాదు. ఆ పేరు ఎత్తితేనే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. దేవుడు ఆశ్చర్యంగా ప్రార్థిస్తూ ఉండగా మరి ప్రభు ఆయన్ని కూడా మార్చాడండి. ఇప్పుడు ఆయన కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఇదండి అలా అలా జరుగుతా ఉంది. జరుగుతా ఉండగా మేము దేవుని సన్నిధికి కుటుంబంగా వెళ్తా ఉన్నామండి. 52 వారాలు. అయితే 52 వారాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి మానేవాళ్ళం కాదండి. పిల్లలు గాని, మేము కానీ. పాప, బాబు సండే స్కూల్‌కి కూడా 52 వారాల్లో ఎప్పుడు కూడా ఏ వారం కూడా మానేవాళ్ళు కాదు. ఫస్ట్ సండే స్కూల్‌లో గిఫ్ట్‌లు వీళ్ళే తీసుకునేవాళ్ళు. పాప, బాబు తీసుకునేవాళ్ళు. అలాగా దేవుళ్ళో కొనసాగుతూ ఉన్నామండి. కొనసాగుతూ ఉండగా కొంత మాకు అంతకు ముందు అంతా పరిస్థితి చాలా బానే ఉండేది. బీర తోటలు అవి పెట్టేవాళ్ళం. బీర తోటలో దోసపాదులు అవి పెట్టేవాళ్ళం. వ్యవసాయం చేసేవాళ్ళం. అయితే మేము ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుంటే చాలా రుణాలయిపోయినాయన్నమాట. రుణాలయిపోతే ఆ రుణాలు అంటే ఇంకా కట్టలేని అటువంటి పరిస్థితి అయిపోయిందనమాట. ఎందుకంటే బీర తోటలు అవి అంతకుముందు బానే పండేవి.
ఇంకా రాను రాను ఇంకేమైందంటే మళ్ళీ పంటలు మళ్ళీ వేసినప్పుడు చాలా అది నష్టం వచ్చిందనమాట. సరిగా పండకపోవటం వల్ల చాలా ఇబ్బంది అయిందనమాట. ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే రుణాలయిపోయినాయి. రుణాలయిపోతే ఏం చేయాలో తెలియక మేము ఇక బాధపడతా ఉన్నాము. మా మరిది గారు వాళ్ళు హైదరాబాదు ఇక్కడికొచ్చారండి. వాచ్‌మెన్ డ్యూటీకని వాళ్ళొచ్చారు. వస్తే నేను అన్నాను, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు చూసినా గాని రుణాలే కనపడుతున్నాయండి. అసలు ఇంక చాలా అంటే చాలా ఇబ్బందయిపోయిందనమాట. మా మరిది గారికి ఫోను జేసి, "ఏదైనా డ్యూటీ ఉంటే మాకు కూడా చూడమ్మా కొంచెం చాలా అంటే పనేమి లేదు" అని చెప్పి అన్నప్పుడు, మా మరిది గారు మాకు ఒక డ్యూటీ చూసానని ఒక నైటు ఫోను జేశారండి. అప్పటికప్పుడు ఫోను జేశారు. "వదిన ఒక డ్యూటీ ఉంది. మీరు వస్తానంటే చెప్పండి మరి" అననంటే, "రేపు నైట్ మీరు ఎక్కాలి మరి. చూడండి వదిన" అననంటే, "సరే అమ్మా" అననన్నాము. అని ఇంకా సంఘానికి వెళ్ళి ఆ రోజు సంఘంలో చెప్పామండి. సండే సంఘంలో చెప్పినప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు. 52 వారాలు కూడా మరి మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళం కాబట్టి అందరూ కూడా కుటుంబంగా వెళ్ళటం ఇది బాధపడవలసిన విషయం అని చెప్పి అందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడిన తర్వాత అన్నయ్య గారికి నేను చెప్పాననమాట. అన్నయ్య గారు ఇలాగ ఎళ్ళవలసి వచ్చింది. ఆ రోజు అన్నయ్య గారు లేరు. ఇంకా సాయంత్రం అన్నయ్య గారు వచ్చిన తర్వాత అన్నయ్య గారికి చెప్పాను. విజయానందం గారికి. చెప్పినప్పుడు ఇలా ఎళ్ళవలసొస్తుంది అన్నయ్య గారు. ఇలా రుణాలయిపోయినియి అననంటే, వెళ్ళండమ్మా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిని వదిలిపెట్టకండి. మీరు పని జేసుకుంటా దేవుని సన్నిధికి వెళ్ళండమ్మా అని అన్నారు. అంటే అలాగే అన్నయ్య గారు దేవుని సన్నిధికి వదిలిపెట్టం అన్నయ్య గారు. ఎన్ని ఎన్ని ఇబ్బందులొచ్చినా గాని అడుక్కునైనా బతుకుతాం గానీ దేవుని సన్నిధి మాత్రం నేను వదిలిపెట్టం అన్నయ్య గారు అని ఆయనకి చెప్పానండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక మాట దేవునికిచ్చాననమాట నేను. నాయనా రుణాలు తీరిపోతే మేము అక్కడ ఉండము. ఎక్కువ డబ్బులు సంపాదించుకోము. అసలు డబ్బులు సంపాదించుకోము. ఎంత రుణం ఉందో అంత రుణం తీర్చుకొని మేమొచ్చేస్తాము అని ప్రభువుకి ఆ మాట చెప్పి మేము బయలుదేరొచ్చామండి. వచ్చిన తర్వాత ఒక డ్యూటీలో మేము బాచ్‌పల్లిలో డ్యూటీలో దూరం అనమాట. ఇక్కడికి హౌసింగ్ బోర్డ్ మేము ఇప్పుడున్నది. కొంతకాలం ఉన్నది. అంతకు ముందున్నదైతే బాచ్‌పల్లిలో ఉన్నాము. ఎన్నో రోజులు లేములెండి అక్కడ. మందిరానికి దూరం అవుతుందని దగ్గరలోకొచ్చాము. అక్కడ డ్యూటీ చూసారు. అక్కడ డ్యూటీ చూస్తే ఇక్కడ హౌసింగ్ బోర్డ్‌లో మన కేజీ ఆంటీ గారు ఇక్కడ సంఘం ఉంది. అయితే ఇక్కడికి రావాలని చెప్పి డ్యూటీ చూసుకున్నప్పుడు, మాకు నీళ్లు కొట్టే బిల్డింగు దొరికిందనమాట. కొత్త బిల్డింగు కడుతున్నారు. నీళ్లు కొడుతున్నారనమాట దానికి. ఆ బిల్డింగ్‌లోకి మేమొచ్చాం. చుట్టూ బరకాలు కట్టుకొని అందులో ఉన్నామనమాట. ఉంటే పడుకుంటే ఇంక నీళ్లు కొడతా ఉంటే మీద పడిపోతున్నాయనమాట. మీద పడిపోతా ఉంటే ఇంకా నేను ఆ రోజు నైటు చాలా ఏడ్చానండి. అంటే మంచి ఇల్లు కట్టుకున్నాము. ఎప్పుడూ ఇలా ఇబ్బందులు పడినోళ్ళం కాదు నాయన. ఇంత ఇబ్బంది వచ్చిందని జెప్పి ఇంక లోపల లోపల ఇంక నేను ఏడ్చుకుంటూ 2 గంటల వరకు కన్నీరు కారుస్తూ ఏడుస్తానే ఉన్నానండి. ఏడుస్తానే ఉన్నాను. ఏడుస్తా ఉంటే దేవుడు ఒక మాటని జ్ఞాపకం జేశాడు. ఈ లోకంలో నేను పశువుల శాలలో జన్మించాను. అంతా నాదయ్యుండి నేను పశువుల శాలలో జన్మించవలసొచ్చింది అనే మాట జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసినప్పుడు, అవును నాయనా! నువ్వు పశువుల శాలలో జన్మించావు. నేనెంతటి దాన్ని ప్రభువా! పర్వాలేదు అని చెప్పి ఆ రోజు మేము పడుకొని, ఇంకా ఉదయాన్నే లెగిసి ఇంకా డ్యూటీ చూసుకుందామని ఇంకా పిల్లలు చాలా చలికాలం అనమాటండి. డ్యూటీ ఏదన్నా చూసుకుందామని మా పాపని తీసుకొని నేను డ్యూటీ ఎతుక్కోవడానికని బయలుదేరి వెళ్ళామండి. వెళ్తే ఒక ఫ్లాట్‌లోకెళ్ళిన తర్వాత అడగ్గా ఒక ఫ్లాట్‌లోకెళ్ళాక ఆయనన్నారు, "డ్యూటీ ఉందండి" అననంటే, "ఆ! ఉందమ్మా" అన్నారు. ఆ డ్యూటీలోకి ఉందననంటే, "మేమొస్తామండి" అననంటే, "రండమ్మా" అన్నారు. అక్కడ ఇద్దరు వాచ్‌మెన్‌లనమాట. మేమేమో ఐరన్ చేస్తామండి. అయితే "రండమ్మా" అనన్నారు. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ డ్యూటీ అలాగా ఆహ్, డ్యూటీలో జాయిన్ అయ్యాము. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఆహ్, ఒక ఒకరిని దేవుడు పరిచయం చేశాడండి అక్కడ. ఎలాగోననంటే, మేము ఐరన్ చేసుకుంటా ఉన్నాము. ఒక ఆవిడ పని చేసుకుంటూ వెళ్తుకుంటా "అమ్మా ఒకరింట్లో నువ్వు ఏమైనా పని చేస్తావమ్మా" అనన్నారు. అంటే "చేస్తానమ్మా" అననన్నాను. అంటే "ఒక 15 రోజులు చెయ్యమ్మా నేనొచ్చేస్తాను. మా అబ్బాయి వివాహం కోసమని ఎళ్తున్నాము" అనన్నా. "అలాగేనమ్మా 15 రోజులు చేస్తాను" 15 రోజులు చేస్తాను అన్న తర్వాత ఆమె "అమ్మ నువ్వు మళ్ళీ నాకిచ్చేయాలి. ఆమె చాలా మంచిది.
ఇంకా ఎవరికన్నా ఇద్దామంటే నమ్మకంగా ఉండరమ్మా, నువ్వు నమ్మకస్తురాల్లా కనపడుతున్నావు, అందుకని నీకు చెప్తున్నానమ్మా. పర్వాలేదమ్మా, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేసుకో, అంతవరకు నేను చేస్తానమ్మా అని నేను అలాగా ఆమె దగ్గరికి పనికి వెళ్ళటం జరిగిందండి. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి నేను పని చేస్తా ఉన్నాను. ఆమె నన్ను గమనిస్తా ఉన్నారు. నేను ఎలా ఉన్నాను, ఏంటి అనేది కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను చెప్పిన సాక్ష్యమే. అయినా గాని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేద్దామనండి. ఒకసారి 103వ కీర్తన నేను ఈరోజు వాక్యం ఎప్పుడు ఎక్కువ అంటే వాక్యం చెప్పట్లేదండి. నేను సాక్ష్యం చెప్దామని సిద్ధపడ్డాను. 103వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకూడదు గదండీ. ఆయన మరి మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఉపకారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన మేలుని, ఉపకారాన్ని చెప్పకుండా, దాచి ఉంచకుండా ఆయన మహిమ నిమిత్తం చెప్పడం మనకి ఎంతో అది మంచిదని నేను ఈరోజు నా సాక్ష్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను. అయితేనండి ఆరింటికి వెళ్ళాను. వెళ్ళి పని చేస్తా ఉన్నాను. ఆమె నన్ను గమనిస్తా ఉన్నారు. ఏదైనా బంగారం అది నేను తీసుకుంటానేమోనని చెప్పి అవి మంచాల కింద అలా ఏసినప్పుడు అవి నేను తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వటం, ఆమె చూసి సంతోషించటం, నమ్మకంగా ఇంట్లో పని చేయటం ఇదంతా గూడా గమనించారు. గమనించి అమ్మా ఏ సమస్యలతో మీరిక్కడికొచ్చారు అనని ఆమె నన్ను అడిగారు. అడిగితే ఇలాగ కొంచెం రుణాలయినియమ్మా, అందుకనే మేము ఇక్కడికొచ్చాము అని నా కన్నీళ్ళు ఇంకా ముందల కన్నీళ్ళొచ్చేసినియండి నాకు. ఎందుకంటే అప్పుల్లో ఉన్నాము బాగా, అంటే రుణాలు ఎక్కువైపోయినియి గదండీ. రుణాలు ఎక్కువైపోయి బాగా నేను నీరసంగా, దిగులుగా ఎప్పుడు ఫోను జేస్తారా ఈ రుణాల కోసం అని చెప్పి అదొక ఆందోళన, భయంతో నేను ఉండేదాన్ననమాట. ఆమె నన్ను గమనించారు. గమనించి ఏ సమస్యలతో వచ్చారమ్మా? పిల్లలు గూడా చిన్న వయసులో పిల్లలు చదువుకునే టైంలో తీసుకొచ్చానంటున్నావు. ఎందుకొచ్చారు? ఏంటి? అనన్నారు. అంటే ఇలా కొంచెం రుణాలయినియమ్మా, అందుకనే వచ్చాము అనని నేను చెప్పాను ఆమెకి. చెప్పిన తర్వాత ఇంకా నేను ఆ 15 రోజుల పని అయిపోయింది. ఆమెకి చేశాను. ఆ 15 రోజులు కూడా ఆమె చాలా బాగా చూసుకున్నారనమాట. ఆమెని ఎవరు కూడా వదులుకోవటానికి ఇష్టపడరండి. అంత బాగా చూసుకున్నారనమాట ఆవిడ. ఒక ఇంట్లో సొంత మనిషిని చూసుకున్నట్లుగా అంత ప్రేమ చూపిస్తదనమాట ఆవిడ. వేడి వేడిగా టిఫిన్ పెట్టటం, భోజనం పెట్టటం, వెళ్ళటం తోటే కాఫీ ఇవ్వటం, అసలు మనకి ముందు పని చెప్పేయటం దానికన్నా ముందు మనకి అన్నీ పెట్టి, చూసి, అంత ప్రేమ చూపిచ్చి, మంచిగా మాట్లాడి, అంత సంతోషంగా ఆమె చూసుకునే ఆమనమాట. ఆహ్, ఎవ ఎవరినైనా ఆమె అలాగే చూస్తదంటండి. అలాగా చూస్తా ఉన్నారనమాట. చూస్తా ఉన్న తర్వాత ఇంకా "నువ్వైతే బాగుండును మాకు ఇంట్లో చేయటానికి" అనని అన్నారావిడ. లేదమ్మా, ఆమె నన్ను పెట్టెళ్ళింది గదా! ఇంకా ఆమె చేసుకుంటదమ్మా, నేను చేయగూడదు. ఆమె చేసుకుంటదమ్మా అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆమె వచ్చి ఒక 10 రోజులు చేశారండి. ఒక 10 రోజులు చేసింది. చేసిన తర్వాత ఆమె మళ్ళీ మానేసిందనమాట. మానేసిన తర్వాత ఆహ్, నన్నే రమ్మని మళ్ళీ పిలిచారు. నేను కిందే ఉంటాను గాబట్టి, వాచ్‌మెన్ డ్యూటీలో ఉన్నాను గాబట్టి ఆహ్, నన్నే పిలిసారు రమ్మని. రమ్మని పిలిసినప్పుడు ఆమె బట్టలకని నేను బట్టలు తీసుకురావడానికని లోపలికెళ్ళాననమాట. బట్టలు తీసుకురావడానికని లోపలికెళ్తే ఆమె ఏం చేస్తుందంటే డబ్బులు అంటే "ఎంత మీకు రుణాలయినియి భద్ర" అని అడిగారండి. అడిగితే "4,40,000 రుణాలున్నాయమ్మా" అన్నారు. 10 సంవత్సరాల క్రితమండి ఇది జరిగింది. 10 సంవత్సరాల క్రితం 10,00,000 అంటే రూ. 4,40,000 అనంటే అది చాలా ఎక్కువ. ఇప్పుడంటే ఇది 4,00,000 5,00,000 పెద్ద ఇది కాదు అనని ఇప్పుడున్న పరిస్థితులను బట్టయితే అనుకోవచ్చు. అప్పుడైతే రూ. 1,00,000 అన్నా గాని మాకు రూ. 1,00,000 అంటే ఇంకా అసల తీర్చగలమా లేదా అన్న పరిస్థితనమాట. అప్పుడు మేమున్న ఊర్లో అదంటే ఆ వాతావరణంలో పల్లెటూరులో పెరిగిన వాతావరణం రూ. 1,00,000 అంటే అవి ₹1,00,00,000 కింద మాకు అలా ఉండేదనమాట. ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడైతే అలా అనిపించదు గానీ, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె ఎంతుందన్నప్పుడు రూ. 4,40,000 ఉందమ్మా అని చెప్పాను. చెప్తే ఆమె ఏం చేశారంటే బీరువాలో బంగారం అదంతా తీసి మంచం మీద పెట్టి నాకు చూపిస్తున్నారనమాట. చూడు భద్ర ఇదంతా అని చూపిచ్చారు.
చూపిస్తే అమ్మ మీరు తీసి బంగారం అందులో పెట్టండి. నాకు భయంగా ఉంది చూస్తా ఉంటే అని నేను అన్నానండి. అంటే "ఏం పర్వాలేదు భద్ర ఏమైద్ది ఇది బంగారం లాకర్‌లోను, బ్యాంకుల్లో ఉంటుంది. చాలా ఉంది. ఇంకా అమ్మగారి దగ్గర కూడా బోలెడంత ఉంది. ఇదంతా నేను పెట్టుకుంటున్నానా నీకు చూపిద్దాము అని చూపిస్తున్నాను నేను. నేను చనిపోయినప్పుడు ఏమన్నా ఇయన్నీ పట్టుకెళ్తానా" అనన్నారు. అంటే ఎందుకిలా మాట్లాడుతున్నారు ఈవిడ అని అనుకున్నాను. అనుకున్న తర్వాత డబ్బులు ఇంకా బట్టల కింద పెట్టిన డబ్బులు తీసి నాకు "భద్ర ఇయి పట్టుకెళ్ళి నీ రుణాలు ఎంతున్నయో అంతే కట్టుకో" అనన్నారు. అంటే "అలా నేను తీసుకోనమ్మా, అలా తీసుకోకూడదు గదా! అలా తీసుకోకూడదు" అన్నాను. అంటే "లేదు భద్ర నువ్వు మళ్ళీ ఇచ్చేది మళ్ళీ ఇది కట్టుకుందువు గాని, కొద్ది కొద్దిగా కట్టుకుందువు గాని, ఇప్పుడు నువ్వు కట్టుకునేయన్నీ కూడా నీ కష్టార్జితం అంతా కూడా వడ్డీలకి ఆటిలకి అయిపోతుంది కాబట్టి మెల్లిగా కట్టుకుందువు గాని" అని చెప్పారు. చెప్తే సరేనమ్మా అని చెప్పి ఆవిడ దగ్గర 4,40,000కి రూ. 4,60,000 ఆమె నాకు బట్టల మూటలో పెట్టి మేము ఇస్త్రీ చేస్తాం గనుక బట్టల మూటలో పెట్టి ఇచ్చారండి. అవి మేము తీసుకొని భద్ర పలానా రోజుకి మీరు కట్టేసేసుకొని రండి అనన్నారు. అంటే ఆమన్న టయానికి మేము కట్టుకొని వచ్చామండి. అలా రుణాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రుణాలు కూడా మేము కట్టేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మాకు వచ్చామండి. వచ్చి ఇలాగా మేము సంఘానికి వెళ్తా ఉన్నాము. అంటే నేను మొదట చెప్పలేదు. సంఘానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ మోరే సంఘానికి మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆంటీ గారు అక్కడ ఒక ఉన్నటువంటి సంఘంలోనే మేము కుటుంబంగా ఎళ్తా ఉన్నామండి. ఎళ్తా ఉన్నప్పుడు దేవుడిని నేను మొట్టమొదట ఎళ్ళిన వారంలోనే హోల్ నైట్ ప్రేయర్ ఆ నెలలో జరిగినప్పుడు దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నానన్నమాట దేవుడి సన్నిధిలో. నాయనా ఎందుకు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు. మరి నేను ఇక్కడికి నాకు బంగారం కోసమో, డబ్బుల కోసమో నేనిక్కడికి రాలేదు. నా అవసరతలు అన్నీ నీకు తెలుసు. కానీ నేను నిన్ను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను. నాకు నీ సన్నిధి కావాలి. నేనిక్కడ ఉన్నన్ని రోజులు గూడా నాకు నీ సన్నిధే కావాలి. నాకు వెండి, బంగారం నాకు అలాంటియన్నీ నేను అడగట్లేదు నాకిమ్మని. నాకు ఏమి వద్దు. నాకు నీ సన్నిధి కావాలని చెప్పి అందరూ పడుకున్నారు. పడుకున్నాక 4 గంటలకు నేను దేవుడిని అక్కడ బలిపీఠం దగ్గర మోకరించి దేవుడిని అడిగానండి. ప్రార్థన చేసుకున్నానక్కడ. ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక మరి అంటే త్వరగా చెప్పాలి గనుక నేను ముందు వెనక చెప్తా ఉన్నాను. అలాగా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు మరి ఇన్ని రోజులు కూడా మమ్మల్ని సంఘానికి మానకుండా నియామక కూడుకులకి అన్నిటికి కూడా మానకుండా దేవుడు తీసుకొని వెళ్తున్నాడండి. బైబిల్ స్టడీ తర్వాత విజ్ఞాపన, ఆరాధన ఇలాగ కూడికలకి మానకుండా మేము వెళ్తూ ఉన్నామండి. మేము అంతకుముందు ఆహ్, హౌసింగ్ బోర్డ్‌లోనే ఉండేవాళ్ళం. కొంతకాలం ఉన్న తర్వాత మేము అంటే స్త్రీల కూడిక కూడా నడిపించమన్నారు. సంఘానికెళ్ళిన తర్వాత స్త్రీల కూడిక నడిపించటానికి ఎవరైనా కావాలని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వేశ్వర ఆంటీ గారు వీళ్ళందరూ ఉన్నారప్పుడు. "భద్ర నువ్వు నడిపించమ్మా" అనన్నారు. అంటే అదేంటండి చదువు లేదు నాకు. నేనెలా నడిపించాలి? నాకేం చేత కాదు అని నేను చెప్పాను. చెప్తే లేదమ్మా నడిపించు పర్వాలేదు" అనన్నారు. బ్రదర్ గారు వాళ్ళందరూ కూడా "నడిపించండక్క" అని చెప్పి అన్నారండి. అప్పుడు ఎవరెవరున్నారంటే శ్యాంబాబు గారు మమ్మల్ని మొదట సంఘంలో ఆయన ఉండి మేము వెళ్ళినప్పుడు కూడా ఆయనే మమ్మల్ని దారి చూపించి మాకు ఎలా సన్నిధికి అక్కడికి వెళ్ళాలో దారి కూడా మాకు తెలీదు. ఆయనే దగ్గరుండి తీసుకొని ఎళ్లారు. ఇంకా బ్రదర్స్ కూడా ఉన్నారు. రత్నబాబు గారు కూడా ఉన్నారు. తర్వాత నాగరాజు బ్రదర్ గారున్నారు. విజయ్ బ్రదర్ గారున్నారు. చాలా బాగా మమ్మల్ని ప్రేమతో చూసుకునేవారనమాట. ఒక కుటుంబంలాగా మేము ఉండేవాళ్ళం. అందరం కూడా కుటుంబంలాగా ఉండేవాళ్ళం. సంతోషంగా మరి ఉండేవాళ్ళమనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అసలు ఏ కష్టంతో మేము ఇక్కడికొచ్చామో కూడా మర్చిపోయాననమాట. నేనొచ్చేటప్పుడు చాలా ఏడ్చుకుంటూ వచ్చామనమాట. మా పరిస్థితి ఎట్లా ఉంటదో ఏంటో తెలియని పరిస్థితి అని చెప్పి చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ మేమిక్కడికొచ్చామండి. మంచి సంఘాన్ని దేవుడు చూపిచ్చాడని మాకు ఉన్న కష్టాలు అవన్నీ కూడా మర్చిపోయి ఇంకా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మర్చిపోయాం. ఊరంటే ఎవరికైనా చాలా ఇష్టం కదండీ! ఊరు వదిలిపెట్టుకొని మంచి సంఘం ఆ సంఘాన్ని వదిలిపెట్టుకొని రావాలంటే అసలు రాలేము. చాలా బాధ అదంతా కూడా దేవుడు తీసేసి మంచి సంఘాన్నిచ్చాడు. అందరూ గూడా ప్రేమతో చక్కగా ఉండేవారు. మా పాప సండే స్కూలు నడిపించేది. బాబు
మరి వాయిద్యాలు వాయించడం, దేవుని సన్నిధిలో పరిచర్యలో ఇలా మేము కుటుంబంగా సాగుతూ ఉన్నాము. ఇలా కూడుకులకు కూడా మానకుండా వెళ్తా ఉన్నామండి. దేవుడిని నేను అడిగినందుకు దేవుడు నాకు ఇంతకాలం కూడా దేవుని సన్నిధి మాకు మానకుండా వెళ్ళడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. అంతేగాకుండా నాకు రాధమ్మ గారు ఇంట్లో నేను పని చేస్తా ఉన్నాను కదండీ! పని చేస్తా ఉన్నప్పుడు ఆమె డబ్బులు ఇచ్చిందే కాక మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆమె చూస్తా ఉండేవారండి ఇంట్లో. ఎంత ప్రేమతో చూసేవారనంటే ఆమె వండుకున్నది సగం మాకు కిందకి ఇచ్చేసేవారు. మీరు ఏం తింటారో, ఏం లేదో భద్ర ఈ పిల్లలకి పెట్టు పట్టుకెళ్ళి అని చెప్పి అలాగా ఆమె అంతా కూడా మమ్మల్ని అంత ప్రేమతో ఆమె చూస్తా ఉండేవారండి. ఆ డబ్బులిచ్చిన రోజున కూడా ఆమె మొఖం నేను చూసాను. అంటే ఇదివరకు చెప్పాను గదా! అని నేను దాటి వెళ్తా ఉన్నాను. ఆమె మొఖం నేను చూసినప్పుడు ఆమె జాలి గల కళ్ళు అది నాకు కనబడింది. కనబడిన తర్వాత ఇది ప్రభువు చేసిన సహాయమని నేను ప్రభువుని స్తుతించాను. కిందకి డబ్బులు తీసుకొచ్చినప్పుడు గూడా మా ఆయన గారు నమ్మలేదు. ఇలా డబ్బులిచ్చారు అని చెప్తే పిల్లలు మా ఆయన గారు "ఇన్ని డబ్బులు నీకెందుకిస్తారని" చెప్పి కూడా అన్నారు. అంటే మా ఆయన గారు మళ్ళీ ఆమెను అడిగినప్పుడు ఆమె అన్నారు, "నేనే ఇచ్చాను నెహ్రూ." మా ఆయన గారి పేరు నెహ్రూ అండి. "నేనే ఇచ్చాను నెహ్రూ. మీకు ఇబ్బందులున్నాయి కదా! ఏం పర్వాలేదు అన్నీ కట్టుకోండి. మాకేమీ లోటు లేకుండా ఉన్నాము. మీలాంటోళ్ళకి సహాయం చేయకపోతే ఎలాగా?" అని చెప్పి ఆమె మాట్లాడటం జరిగింది. తర్వాత అలా ఇంట్లో నేను చేస్తా ఉన్నప్పుడు ఆమె నన్ను ఎంతో ప్రేమతో చూసేవారండి. అంటే ఇంట్లో ఒక పని చేసేవాళ్ళని చూసినట్టు కాకుండా ఇంట్లో ఒక ఇంట్లో ఒక మనిషిలాగా వాళ్ళ మనిషిలాగానే నన్ను చూసేవారు. అంత ప్రేమతో చూసేవారు. నేను ఊడుస్తూ ఉంటే నా ఏంటంటే నేను ఇంటికెళ్ళిన తర్వాత కాఫీ తాగుతావా? టిఫిన్ తింటావా? అని చెప్పి అడిగితే అదేంటమ్మా ఏదైనా పర్వాలేదు అనంటే ఆమె, లేదు భద్ర నీకేదిష్టమో చెప్పు. నీవు అది తీసుకున్న తర్వాతే అప్పుడు నువ్వు చేసుకుంది గానీ ఏం పర్వాలేదు అని చెప్పి అంత ప్రేమ చూపించేవారు. నాకిష్టమైన టిఫిను నేను చేసినప్పుడే ఆమె టిఫిన్ చేసేవారు. అలాగా ఆమె అంత ప్రేమతో చూసుకుంటా ఉండేవారు. అమ్మ ఇంత ఎక్కువగా నాకు పెట్టిన తర్వాత నేను ఇంకేం పని చేయను అని చెప్పి నేను నవ్వుకుంటా అంటూ ఉంటే ఆమె అనేవారు, "పర్వాలేదు భద్ర నువ్వు కాసేపు నెమ్మదిచ్చు. పడుకున్నా ఏం పర్వాలేదు" అని చెప్పి అంత సంతోషంగా నన్ను ఇంట్లో చూసుకునేవారు. నేను ఊడవటానికని నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను రూమ్‌లోకెళ్ళానండి. రూమ్‌లోకెళ్తే ఆమె ఏసీ ఆన్ జేశారు. ఏసీ ఆన్ జేస్తే చల్లగా గాలొస్తుంది. ఫ్యాన్ కట్టేద్దాం అని జెప్పి నేను చూస్తే చల్లటి గాలొస్తుంది. ఫ్యాన్ కట్టేద్దామని చూస్తే ఏసీ ఆన్ జేశారనమాట. ఏసీ ఆన్ జేస్తే ఇదేంటమ్మా అననంటే, నీకు చెమట పోస్తుందిగా భద్ర అందుకని ఏసీ ఆన్ జేశాను అననన్నారు. అనంటే ఇంకా ఆమె మొఖం నేను ఆ మాట అడిగేటప్పుడు ఆమె మొఖం చూసాననమాట. జాలిగల కళ్ళు ఆమె మొఖంలో కనిపించినియనమాట. ప్రభువు అసలు వదిలిపెట్టలేదండి. వెంటే ఉండి ఆయన అంత బాధలో ఉన్నామని చెప్పి వెంటే ఉండి ఆయన అంత ప్రేమ చూపించారండి. ఒక అన్యురాలైనా గాని ఆమె ద్వారాగా దేవుడు మాకు ఇంత సహాయం చేశాడండి. ఆహ్, అలా ఆమె సహాయం చేసిందే కాకుండా మేము కొద్ది రోజులు ఉన్నాము. కొద్ది రోజులుండి మరి పరిచర్యలోనే సాగుతా ఉన్నాము. అలా రుణాలన్నీ తీరిపోయినియి. ఇంకా ఆమె ఇంకొక అంటే 6,00,000 దాకా ఇచ్చారండి. ఇంకా ఉంచండి పర్వాలేదు అని చెప్పి 6,00,000 దాకా ఇచ్చారు. పర్వాలేదని చెప్పి నేను కొద్దిగా ఆమెకి కట్టుకుంటూ నమ్మకంగా కట్టుకుంటూ వస్తున్నాను. పిల్లల ఫీజులవి కట్టేటప్పుడు "పర్వాలేదులే భద్ర నువ్వు కంగారు పడి ఏం కట్టకు. పిల్లల ఫీజులవి కట్టుకో" అనని చెప్పేవారు. చెప్తే అలాగే పిల్లల ఫీజులవి కట్టుకుంటూ మధ్య మధ్యన ఆమెకి కొంచెం ఆపి మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ కడతా అలా వస్తా ఉన్నామండి. అలా జరుగుతా ఉంది. జరుగుతా ఉండగా కొంతకాలం మరి ఒక 7 సంవత్సరాలు అంటే హౌసింగ్ బోర్డ్‌లో మేము మందిరం దగ్గర 7 సంవత్సరాలు ఉన్నామండి. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత ప్రభువుకి ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా ఊరికెళ్ళినా మేము అక్కడే ఉన్నాము. ఉన్నాము. అయితే ఇంకా ఆ పరిస్థితులన్నీ నెమ్మది పడిన తర్వాత మేము ఇంకా ఊరికెళ్ళిపోదాము. ఇన్ని సంవత్సరాలు అయింది గదా! ఇంకా ఊరికెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాము. ఊరికెళ్ళిపోదాం అనుకున్నాక దేవుణ్ణి ఇక ప్రార్థన చేస్తూ ఉన్నామండి. రాధమ్మ గారికి కూడా చెప్పాము. అమ్మ అక్కడికెళ్ళిన తర్వాత మీకు డబ్బులు కడతాము. ఇలాగ ఊరికెళ్ళిపోదాం అనుకుంటున్నాము.
కొద్దిగా వ్యాపారం అది చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పి ఆమెకు చెప్పామండి. ప్రభువుకి కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు వెళ్ళమని మాట్లాడారు. మాకు మేము ప్రార్థన చేసుకొని బైబిలు తెరిచినప్పుడు ముగ్గురం కూడా చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వెళ్ళమనే మాతో మాట్లాడారు. మాట్లాడితే ఆ మాటను బట్టి మేము ఆహ్, ఇంకా ప్రార్థన చేసుకొని మందిరం దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకొని ఇలా ఎళ్ళటం జరిగిందండి. ఎళ్ళిన తర్వాత కొద్ది రోజులు అంటే మళ్ళీ తిరిగి వద్దామనే ప్రభు చెప్పారు. మళ్ళీ తీసుకొని వస్తాను అనన్నారు. మేమైతే వెళ్దామని వెళ్ళాము. ప్రభు అయితే ఈ మాట అన్నారు. మా పాపతో అన్నాను, "ఇదేంటమ్మా మళ్ళీ తీసుకొనొస్తాను ఈ దేశానికి అని అంటున్నారేంటి ప్రభు" అననంటే ఆ వాక్యాన్ని పాప కూడా రాసిపెట్టిందండి. ఆదికాండంలో ఆ వాక్యం కూడా రాసిపెట్టింది. అవును మళ్ళీ తీసుకొనొస్తానంటున్నారమ్మా! మరి ఎలా ఉంటదో తెలీదు మనకు పరిస్థితి అనని పాప అంది. అలాగెళ్ళామండి. ఎళ్ళిన తర్వాత మరి కొద్ది రోజులు ఒక 6 నెలలు అక్కడున్నాము. 6 నెలలు అక్కడుంటే కూరగాయలవి రేటు పెరగటం అంతా ఇబ్బంది మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉండి, మళ్ళీ మేము ఇక్కడికే తిరిగి రావాల్సొచ్చిందండి. అంటే అక్కడికెళ్ళిన తర్వాత మేము దేవుని సన్నిధిలో పాప వాక్యం చెప్పడం, నేను కూడా కొంచెం వాక్యం చెప్పడం, ఇలా మేము సన్నిధికెళ్ళటం అలా జరుగుతా ఉంది. జరుగుతా ఉండగా అన్నయ్య గారు ఏం చేశారంటే విజయానంద అన్నయ్య గారు కీబోర్డ్ తీసుకొచ్చారండి. మా బాబు కీబోర్డు వాయించుతాడని కీబోర్డ్ తీసుకొచ్చారు. కీబోర్డ్ తీసుకొస్తే రోహిత్ ఇలా వాయించుతాడు చ ఇలా వాయిస్తాడు అని చెప్పారు. చెప్తే నేనన్నాను ఇంటికొచ్చారు. గృహాలు దర్శిస్తారనమాట. ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత అన్నయ్య గారు ఇలాగ మేము మళ్ళీ ఎళ్ళాలి అన్నయ్య గారు. మరి రుణాలు తీరలేదు. ఇలా తీసుకున్న రుణం అలాగే ఉండిపోయింది గదా! ఆమె రుణం ఇచ్చారు గదా! అలా ఉండిపోయింది గదా! ఎళ్ళాలి అనంటే, "పర్వాలేదమ్మా వెళ్ళండి. పర్వాలేదమ్మా ఎళ్ళండి" అనన్నారు. ఆ కీబోర్డు అలాగే ఉంచి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా ఆహ్, ఇక్కడికొచ్చిన తర్వాత మరలా మేము అక్కడ హౌసింగ్ బోర్డ్‌లో మేము ఉండే కాడ మాకు డ్యూటీ దొరకలేదు. దొరకకపోతే మేము మాదాపూరొచ్చాం. మాదాపూరొచ్చి ఒక సంవత్సరం డ్యూటీలో ఉన్నాము. ఒక సంవత్సరం డ్యూటీలో ఉన్నాం బానే ఉంది. బానే ఉన్న తర్వాత అలాగా మేము సాగుతా ఉన్న తర్వాత ఇంకా దేవుడు ఆహ్, కొద్ది రోజులు అంతా బానే ఉంది. అలాగే మేము సాగుతా ఉన్నామండి. సాగుతా ఉండగా నాకు ఆరోగ్యం పరిస్థితి కూడా ఏం బాగోలేదు. మీకు ఇదివరకు కూడా చెప్పాను. బయాప్సీ టెస్ట్‌కి పంపించారు. ఆరోగ్య పరిస్థితి బాగోక. అలాగా కొన్ని చాలా ఇబ్బందులు మాకు ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఎదురైనియి మాకు. ఆ టెస్టు దేవుడు మాకు తోడుగా ఉండి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా నార్మల్‌గా రావటానికి ప్రభు కృప చూపించారు. చాలా బలహీనతగా ఉండేది నాకు. కానీ ప్రభు కృపను బట్టి ఆ టెస్టు ఆశ్చర్యంగా నార్మల్ రావటానికి సహాయం దయచేశారండి. అందరూ గూడా అప్పుడు ప్రార్థన జేశారు. ఆ విషయంలో ప్రభు కార్యం జరిగించారు. అలాగా జరుగుతా ఉండగా నాకు చాలా బలహీనత మరలా వచ్చిన తర్వాత కూడా చాలా బలహీనతగా, నీరసంగా ఉండేదనమాట. ఏ పని చేయలేకపోయేదాన్ని. ఒక సంవత్సరం బానే చేశాను గానీ, తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మా పరిస్థితి బానే ఉంది. డబ్బులు బానే వస్తున్నాయి. అన్నీ కొనుక్కున్నాము. అంతా బానే ఉంది. ఇలా సాగుతా ఉండగా మరి దేవుడు కొంత మాకు అంటే డ్యూటీ ఒక సంవత్సరం అయితే డ్యూటీ చేశాము. మళ్ళా డ్యూటీ దొరకకపోవటం, కొంచెం ఇబ్బందులు పడటం అలా జరుగుతా ఉందనమాటండి. చాలా ఇబ్బందులు ఎదురైనియనమాట మాకు. మాకు తెలియని రీతిలో ఇబ్బందులు ఎదురైనవనమాట. ఎదురవుతా ఉన్నప్పుడు ఇంకా దేవుడికి నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు నాయనా! మరి రుణం చూస్తే అలా ఉండిపోయింది అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నాను. మేము ఒక డ్యూటీలో ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే ఆ డ్యూటీ విషయంలోనే మాకు కొంత ఇబ్బంది ఎదురైందండి. అయితే రాధమ్మ గారు మాకు సహాయం చేసిన తర్వాత, ఆమె వేరే చోటకి పాప చదువు నిమిత్తమని వేరే చోటకి ఆమె ఎళ్ళటం జరిగింది. చాలా దూరం అనమాట. నేను వెళ్ళలేనంత దూరంగా ఆమె వెళ్లారు. వెళ్ళిన ఆమె అంతకుముందు దేవుని మందిరానికి కూడా తాడోయ మందిరానికి కూడా ఆమె పాపకి సీటొస్తే ఒక 50,000 ఇస్తానని 51,000 కానుకగా ఇవ్వటం. ఇలాగా ఆమె మందిరం ఇక్కడ మోరే సంఘానికి కూడా వచ్చి ఇక్కడ కొంచెం కానుక ఇయటం. అలాగా ఆమె అంతా అలాగ చూసి ఆమె దూరంగా ఎళ్లారనమాట. మాకు సహాయం చేసిన తర్వాత ఆవిడ దూరంగెళ్లారు. దూరంగా వెళ్ళిన తర్వాత మాకు ఒక సంవత్సరం అయితే డ్యూటీ చేసుకున్నాము. ఆ డ్యూటీ ఇంకా చేస్తా ఉండగా ఆ డ్యూటీ బానే ఉంది. ఆ సంవత్సరం ఏమైందంటే మేము కూడికలకు వెళ్ళడానికి కొంత ఇబ్బందయింది. ఇబ్బందయినప్పుడు ఇంకా మేము మానేసాం. కూడికలకి వెళ్ళాలి ఇబ్బందవుతుందని. మానేసిన తర్వాత ఇంకొక డ్యూటీ చూసుకుంటే ఆ డ్యూటీలో మేము ఉండంగా వాళ్ళేమన్నారంటే
ఆమె ఏమందంటే ఒక ఆవిడ అందులో వాళ్ళే ఓనర్స్, మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. అయితే పువ్వులు తీసుకురా భద్ర, నేను పూజ చేసుకోవాలి అని అన్నారు. అంటే పువ్వులు అవి మేము ముట్టుకోకూడదమ్మా అని అన్నాను. అయితే మీరు ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోండి, 2 రోజుల్లో మీరు వెళ్ళిపోవాలి, ఖాళీ చేసేయాలి అని అన్నారు. ఖాళీ చేసేయాలంటే ఏం చేయాలో అర్థం కాక నేను కిందకొచ్చి ఇక దేవుడికి ప్రార్థన చేసుకుని ఇంకా అలాగా మేము కొంత ఇబ్బంది అయిపోయిందండి. డ్యూటీ లేక కొంత ఇబ్బంది అయ్యింది. ఆ ఇబ్బందుల్లో అలాగలాగా కొంత చాలా ఇబ్బందులనమాట. నా ఆరోగ్య పరిస్థితి బాగోపోవటం. మా ఆయన గారికి కొంత ఆరోగ్యం ఆయనకి బాగోదు. అయినా గాని ఆయన మాకు పిల్లలు చేయటం ఇలాగా నడుస్తా ఉందనమాట. అయితే ఇబ్బందులు అననంటే డబ్బులు ఎక్కువ జీతాలు వచ్చేవి ఉన్నాయి కానీ ఏ పూటకి ఆ పూట తిని నడిచే విధంగా ఏ పూటకి ఆ పూట మాత్రమే అన్నట్లుగా అవుతుందనమాట. అవుతా ఉంటే దేవుడు పరీక్షిస్తా ఉన్నాడని చెప్పి నాకు అర్థమైంది. అర్థమయ్యి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు దేవుడిని ఇంకా నాకు బాగా నీరసంగా ఉంది. ప్రార్థన చేసుకుంటూ దేవుడిని నేనొక మాట అడిగాను. ప్రభువా, ఇది మేము ఈ రుణం నిమిత్తమే నాయన ఇక్కడికొచ్చింది. నా ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇలాగయిపోయింది. ఇలా అయిపోయినప్పుడు ఇంకా నేను ఈ బ్రతకటం కూడా అనవసరం నాయనా. నాకు బ్రతకాలని నాకు అనిపించట్లేదు. ఈ రుణం ఇలా ఉంటే ఇంక నాకు బ్రతకాలని అనిపించట్లేదు నాయనా. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. పిల్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆళ్ళు తీసుకొచ్చి ఈ రుణాలు కట్టటం ఇదంతా నాకు ప్రభా, ఇంక నేను కష్టపడవలసిన వయసులో నేనుండి ఇంత రుణం కోసమే కదా! నేను రుణం తీర్చాలనే కదా ఇంత దూరం వచ్చింది అని చెప్పి దేవుడికి ఆ రోజు ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత మా పాపతో నేను ఒక మాట అన్నాను. అమ్మా, మనం ఇక్కడ పరిస్థితి మనకి అంత అనుకూలంగా లేదు. మరి దేవుని చిత్తం కాదేమో! ఇంకా మనం ఇక్కడ అంటే మన అవసరతల కోసం మనం అన్నీ కొనుక్కొని, అన్నీ చేసుకొని మనం బాగుండి, ఇంకా మనం కొంత చేసుకున్నాము. అంటే రుణం త్వరగా తీర్చకుండా ఇక్కడ బానే అంటే సంఘం బాగుంది. పిల్లల చదువులు అవి డిగ్రీలు చదివారండి. చదివారు. అంతా బానే ఉంది. అన్నీ కొనుక్కోవటం, కావలసినవన్నీ మంచిగా ఉండటం, ఆమెకి కొద్ది కొద్దిగా రుణం తీర్చుకుంటా రావటం, ఇలా చేస్తున్నాము. ఆమె కూడా నిదానంగా కట్టుకోండి అని అనటంతో ఆమెకి కొద్ది కొద్దిగా ఒక 5,000 అలా కట్టుకుంటా వస్తున్నామనమాట. వస్తా ఉంటే అమ్మ, మనం రుణం ఎప్పుడో తీర్చేది ఇది. మనం ఇంతకాలం ఇక్కడున్నాము. మరి దేవుడి చిత్తం కాదనుకుంటా మనం ఇక్కడ ఉండటం. నాకు అలా అనిపిస్తుంది. దేవుడు కూడా మౌనంగా ఉంటున్నాడనమాట. మౌనంగా బైబిల్ చదువుతున్నా గాని నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదనమాట. నేను దుఃఖపడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, గంటలు గంటలుగా ప్రార్థన చేసుకుంటున్నాను గానీ దేవుడు నాకెక్కడ మాట్లాడినట్టు నాకు అనిపించట్లేదు. బాధగా ఉందనమాట. ఒకరోజు ఏం జరిగిందంటేనండి, ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలే. ఒకరోజు ఏం జరిగిందంటే ఆహ్, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఆ రోజు అన్నం దసరా అనమాట. దసరా అయితే గ్యాసులు ఎక్కడ కూడా దొరకట్లేదండి. దొరకకపోతే మా బాబు, నేను గ్యాస్ బండ దొరుకుతుందేమో అని చెప్పి చూస్తే గ్యాస్ బండ ఎక్కడ కూడా దొరకలేదండి. 2 రోజులు, 3 రోజులు పడుద్ది గ్యాస్ బండలొచ్చేటప్పటికి అని జెప్పారు. ఆ రోజు ఏం చేసామంటే ఇంకా కొంచెం బిర్యానీ అది తెచ్చుకొని మధ్యాహ్నం అయితే తిన్నాము. మా బాబు బక్లావా అని డ్రై ఫ్రూట్స్‌తో తయారవుతుందండి. దాంట్లోకి వెళ్తున్నారు. ఎళ్తా ఉండగా మా బాబు ఇంకా 4 గంటలకు వెళ్ళి 6 గంటలకే వచ్చి భోజనం పట్టుకొని ఎళ్తాడండి. మళ్ళీ నైటు 11 ఆ టైం అవుతది వచ్చేటప్పటికి. అయితే బాబు ఇంకా సాయంత్రం 4 గంటలకెళ్ళాడు. 4 గంటలకెళ్ళిన తర్వాత 4 గంటలకి నేను ప్రార్థనలో ఉంటాననమాట. 4 గంటలకు ప్రార్థనలో ఉండి, ఎవరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బావుంటలేదు కాబట్టి ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి 4 గంటలకు ప్రార్థనలో ఉండి, 4 గంటల నుంచి పిల్లలొచ్చేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తానే ఉన్నానండి. ప్రార్థనలోనే ఉన్నాను. ప్రార్థనలో ఇంకా దేవుడికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. మా బాబు 2 బండలంత గ్యాస్ బండ తీసుకొని, ఇంకా పట్టుకొని మెట్ల మించి వస్తా ఉన్నాడండి. వస్తా ఉంటే మా పాప, "అమ్మ, తమ్ముడు గ్యాస్ బండ తీసుకొనొచ్చాడు" అని చెప్పి తలుపు కొడితే తీసి బయటకొచ్చేటప్పుడు అది నేనెప్పుడూ చూడలేదండి. 2 బండలు ఉంటదనమాట. ఒక బండే 2 బండలంత ఉంది. ఆ బండ తీసుకొని వచ్చాడు. ప్రభువు అలాగా కార్యం చేశాడండి ఆ రోజు. అలా జరిగింది. మరలా దేవుడు చేసిన కార్యాలేంటంటే, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండగా, రూమ్‌లో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆహ్,
ఫ్యాను గోడకు ఉందండి. ఫ్యాను గోడకు ఉంటే తెల్లారగట్ల లేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఈ టేబుల్ ఫ్యాన్ గోడకుంది. అది వచ్చి ఇలా ఇడిపోయి రెక్కలు ఎటు మొత్తం ఇలా పేలిపోయినట్టు అయిపోయి, రెక్కలు కూడా ఎక్కడ కూడా కనిపించలేదండి. అన్నీ మంచం కిందకెళ్ళిపోయినియి. ఆ మిషను అది కూడా ఊడిపోయి నా కాళ్ళ కాడ పడిపోయింది. నా కాళ్ళ కాడ పడిపోతే మా పిల్లలు పడుకున్న వాళ్ళు లేసి, "అమ్మా! అమ్మ ఏమైంది?" అన్నాను. అంటే, "నాన్న స్విచ్ కట్టు, స్విచ్ ఆన్‌లోనే ఉందంటే" మా బాబు స్విచ్ కట్టాడు. ఆ రోజు ఎంతో అపాయం జరగాలి. ముగ్గురం ఒక వరుసగా పడుకున్నామండి. ముగ్గురం కూడా చనిపోవాలి. దేవుడు కాపాడాడు. తర్వాత మాకు డ్యూటీ లేదు, ఇబ్బంది పడ్డామని చెప్పాం గదండీ! ఇలాగ డ్యూటీలు మరి ఆమె డ్యూటీలో నుంచి ఎళ్ళిపోమన్నాక ఇబ్బంది పడ్డామని చెప్పాను గదా! మరి మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధికెళ్తా ఉన్నాము. ఒకరోజు అసలు చేతిలో డబ్బులు కూడా ఏమి లేవండి. చర్చికెళ్ళడానికి డబ్బులు కూడా ఏమి లేవు. అంటే జీతాలు మంచిగానే వస్తున్నాయి గానీ, దేవుడు ఏంటంటే అలాగా ఆ పూటకి ఆ పూట వచ్చేటట్టుగా ఆయన కొంత బుద్ధి నేర్పించటానికి ఆయన మరి మేమిక్కడికొచ్చి అంతా బానే ఉందని చెప్పి మేము బానే అలా ఉంటున్నాం గాబట్టి, అన్నీ కొనుక్కొని అలా ఉంటున్నాం గాబట్టి, దేవుడు కొంత తెలియజేయాలని ఎక్కడికక్కడ జీతాలు 2 నెలలకొచ్చేలాగా, జీతాలు చేతికి రాకుండా, నా ఆరోగ్య పరిస్థితి గూడా కొంత బలహీనంగా ఇలాగ జరుగుతా ఉందనమాట. జరుగుతా ఉన్నప్పుడు నా ఆ రోజు ఆదివారం, సండే చర్చికెళ్ళటానికి బండిలో అంటే పెట్రోల్ మాత్రమే కొట్టించుకోవటానికి ఒక రూ. 100. తర్వాత కానుకలు వేయటానికి. అంతకు మించి మా దగ్గర డబ్బులు. అయితే పర్వాలేదు నాన్న ఈట్లు పెట్టుకొని ఎళ్దాం నడవండి అని చెప్పి ఎళ్ళిపోయామండి. ఎళ్ళిపోయిన తర్వాత చర్చిలో నాగలక్ష్మి ఆంటీ గారని ఒక వృద్ధురాలనమాట. ఆమె మన సంఘానికి వస్తారు. ఆమె ఏం చేశారంటే ఆ రోజు డబ్బులు అన్నీ ఒక కవర్‌లో పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని తీసుకొచ్చి నా చేతికిచ్చారనమాట. నా చేతికి "భద్ర తీసుకో పిల్లల చదువులవి ఉన్నాయి కదమ్మా! తీసుకో పర్వాలేదు ఫీజులవి కట్టుకో" అంది. అంటే "ఆంటీ గారు మా ఫీజులు, పిల్లల ఫీజులు అయన్నీ కూడా కట్టేసాం ఆంటీ గారు. మేమక్కడ మాదాపూర్‌లో ఉన్నాం గదా! మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు బానే డబ్బులొస్తున్నాయి. ఏం పర్వాలేదు ఆంటీ గారు మీరట్లా ఏమనుకోకండి" అని జెప్పి ఆమెకి నేను ఆ డబ్బులు ఇచ్చేసేసి "చాలా సంతోషం ఆంటీ గారు" అని చెప్పి నేను ఇంకా వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఆంటీ గారికి ప్రభువులు చెప్పినట్టున్నారమ్మా, మనకిబ్బందులున్నాయి అని చెప్పి, అందుకనే ఆంటీ గారు ఇలా డబ్బులు తీసుకొనొచ్చి ఇచ్చారు అని జెప్పి మా పిల్లలని, "అమ్మ తీసుకున్నావా?" అన్నారు. "ఎలా తీసుకుంటాం నాన్న, ఆంటీ గారు ఏదో ప్రేమతో ఇవ్వాలని మనకిచ్చారు. కానీ మనం అలా తీసుకోకూడదు గదా!" అని చెప్పి అన్నాను. అన్న తర్వాత మేము ఇక ఇంటికొచ్చేసాము. అవును తీసుకోకూడదని చెప్పి పిల్లలు కూడా అన్నారు. ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత మాకు ఒక ఆఫీసుల డ్యూటీ అంటే ఆఫీసుల డ్యూటీ కావాలని దేవుడు ప్రార్థన చేసినప్పుడు మంచి ఆఫీసుల డ్యూటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఒక మంచి డ్యూటీ ఇచ్చాడండి. మా ఆయన గారు సెక్యూరిటీలాగా చేసుకోవడానికి, నేను ఆఫీస్‌లో చేసుకునేలాగా ఒక మంచి డ్యూటీ ఇచ్చి కార్యం ఆ రోజే మాకు ఫోనొచ్చింది సాయంత్రానికి. మేము డ్యూటీలకొచ్చాము. అంతకుముందు మా తమ్ముడు గూడా "నువ్వు అంత ఖచ్చితంగా నేనిది చేయను, అది చేయను" అననంటే డ్యూటీలో ఎలా పెట్టుకుంటారు అని తమ్ముడన్నాడు. తమ్ముడంటే ఇంకా ఆమె ఎళ్ళిపోమని అన్నారు కదా! మరి మీరు ఏం చేస్తారో చేయండి అనంటే, మేము ఆఫీసుల బిల్డింగ్‌లో అయితే ఉంటామంటే, ఆఫీసుల బిల్డింగ్ మీకు దొరకవు. ఆఫీసుల బిల్డింగ్ ఇక్కడ ఎలా దొరుకుతాయి మీకు అని తమ్ముడన్నాడు. తమ్ముడు అని నువ్వు ఇలా చేయనంటే అసలు డ్యూటీలే దొరకవు అనన్నాడు. పర్వాలేదులేమ్మా డ్యూటీ దొరికినా పర్లేదు, దొరకకపోయినా పర్వాలేదు. చేయకూడని పనులైతే చేయలేం గదా! అనని నేనన్నాను. అన్న తర్వాత మాకు దేవుడు మంచి డ్యూటీ ఈ ఆఫీసులో బిల్డింగ్ ఇచ్చాడండి. ఆ రోజు సండే చాలామంది డ్యూటీకొచ్చారు. కానీ దేవుడు మమ్మల్ని ఈ డ్యూటీలో ఉండేలాగా మమ్మల్ని పెట్టుకునేలాగా చేశాడు. ఆయన డ్యూటీ నాకు కూడా ఆఫీస్‌లో చేసుకునేలాగా మరి చక్కటి జీతాలు అలాగా మాకు వస్తా ఉన్నాయండి. వస్తా ఉన్న తర్వాత వెంటనే మరలా రాధమ్మ గారు ఫోను చేశారు 2 రోజులకి. 2 రోజులు ఫోను చేసి ఎప్పుడు కూడా ఒక గంట సేపయినా మాట్లాడతారు. నెలకొకసారి ఫోను చేస్తారు. ఆమె ఫోను చేసి కాసేపు మాట్లాడి "భద్ర డబ్బులు ఎంత కట్టాలో గుర్తుందా?" అననన్నారు. అంటే "అవునమ్మా గుర్తుంది. పాప రాస్తుంది. ఇంకా, ఇంకా కట్టవలసినయి ఆహ్, చాలా కట్టాలమ్మా అవును" అనని అన్నానండి. అంటే 4,40,000 రూ. 40,000కి 6,00,000 దాకా ఇచ్చారు గదండీ! ఇంకా మాకు రూ. 4,35,000 దాకా ఆమె కట్టవలసొచ్చింది. ఎందుకనంటే ఆమె నీకు పిల్లల చదువులు, ఫీజులవి ఎక్కువ కట్టాలి కాబట్టి ఇద్దరికి కూడా కాలేజీ ఫీజులు కట్టడమే సరిపోయిందండి. వాళ్ళకి కట్టడం, మేము ఇలాగ ఈ ఖర్చులు ఇవన్నీ కూడా సరిపోతా ఉండేయనమాట. అయితే ఆమె "అమ్మ ఇంకా రూ. 4,35,000 కట్టాలమ్మా" అననన్నాను. "కట్టాలమ్మా రాసిపెట్టింది పాప" అననన్నా. అంటే "అలా కాదు భద్ర
నువ్వు డబ్బులు ఇక నుంచి కట్టొద్దు. ఆ మాట చెప్దామని నేను ఫోన్ చేశాను అని అన్నారు. అదేంటమ్మా కట్టొద్దేంటి? కడతానమ్మా అలాగన్నారు అననంటే, లేదు పాప 2 నెలలు బట్టి నన్ను ఇబ్బంది పెడుతుంది. అసలు భద్ర దగ్గర ఎందుకు కట్టించుకుంటున్నావు అని అంటుంది అనన్నాను. అంటే పాపతో నేను చెప్పాను, ఎప్పుడైతే మనం డబ్బులు వద్దని అంటామో భద్ర ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉండదు హైదరాబాద్‌లో. పిల్లల చదువులు కూడా చదివించకుండా వెళ్ళిపోద్దని చెప్పి నేను ఇన్ని రోజులు కూడా భద్రాని ఇలాగా చెప్పకుండా ఉన్నాను. లేకపోతే ఎప్పుడూ ఆ డబ్బులు తీసుకోకుండానే ఉండేదాన్ని. అందుకని మధ్య మధ్యలో కూడా ఆపిచ్చి మెల్లిగా కడుదువు గానీ పిల్లల ఫీజులవి చూడు అని చెప్పేదాన్ని నేను. ఎప్పుడూ గూడా అలాగ ఇబ్బంది పెట్టకుండా అందుకనేనమ్మా అని చెప్పారంట పాపతోటి. చెప్తే ఆ మాట నాకు చెప్పారనమాట. చెప్తే లేదమ్మా అంత డబ్బులు నేను కట్టకుండా ఉండటం బాగోదు. కడతానమ్మా అననంటే, లేదు భద్ర నువ్వు కట్టొద్దు అననన్నారు. అన్నాక భద్ర నువ్వు ఇప్పుడు మరి ఊరికెళ్తావో, నువ్వు ఇక్కడుంటావో అది నీ ఇష్టం. లేదు పిల్లలు ఉద్యోగాలవి చేసుకుంటారు. ఇక్కడే ఉంటాను అంటే, ఇక్కడ మరి ఉండు అనని అన్నారు. సరే అమ్మా మీరు చెప్పారు కదా! సరే అని చెప్పి అన్నాను. అన్న తర్వాత మేము ఇక నిర్ణయం తీసేసుకున్నాం. ఆమె చెప్పిన తర్వాత సంతోషించాలా, ఊరికి ఎళ్ళే విషయంలో మరి ఏం చేయాలని చెప్పి నాకు ఎమ్మటే ఒక అలా ఆగిపోయాననమాట. ఆ విషయంలో ఆమె చెప్పేటప్పటికి. దేవుడికి మాట ఇచ్చున్నాను గదండీ ముందుగానే. ఇంకా ఆ మాటను బట్టి ఇంకా నేనిక ఆలోచించుకొని మా బాబుకి ఫోను చేసి చెప్తే, మా బాబు గూడా చాలా పాప, బాబు ఈళ్ళు బాగా బాధపడ్డారనమాట. ఏడ్చారనమాట. వీళ్ళకి ఎప్పటినుంచో ఈ రుణం తీరిపోతే ఊరికెళ్దామని. మా పాపతో నేను అన్నాననమాట. అమ్మ ఎళ్ళిపోదాము మనం ఇక్కడి నుంచి అని అన్నాను కదండీ! అన్నప్పుడు మా పాప అమ్మ అరె రుణం తీరిపోయిన తర్వాతే గదా మనం వెళ్ళటం. అదే గదా దేవుని చిత్తం అని మా పాప అంది. టైం చాలా అయిపోతుందండి. నేను కొంచెం స్లోగా చెప్తున్నట్టున్నాను. మా పాప అందనమాట. అంటే లేదమ్మా సరే అమ్మా. అవును. రుణం తీరాలి. తీరకపోతే అది దేవునికి మహిమ గాదు కాబట్టి రుణం తీరాకే ఎళ్దాము. తీరిన తర్వాత అది దేవుని చిత్తం అయినట్టు అని నేనన్నాను. అన్న తర్వాత ఆహ్, మా పా మా పాపతో అన్నాను. ఇక డ్యూటీ ఇచ్చాడు దేవుడు. 2 రోజులకి ఆమె ఫోను జేసి ఆ డబ్బులొద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా ఊరికెళ్ళటానికి మేము ఇక నిర్ణయం తీసుకున్నామండి. ఇలా ఊరికెళ్ళిపోవాలి మరి దేవుడికిచ్చిన మాటను బట్టి దేవుడు మన రుణాలు ఇవన్నీ తీర్చాడు గాబట్టి, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. మాకు జీతాలు ఎక్కువొస్తున్నాయనమాటండి. ఆహ్, బాగా ఎక్కువొస్తున్నాయి. డబ్బులు ఇప్పుడు మిగిల్చుకుని దాచుకునే టైమనమాట డబ్బులు. అన్నీ ఇక మాకు సొంతంగా ఉండే టైమనమాట. అయితే దేవుడికి నేనేం జెప్పాను, మరి వచ్చేస్తాను. రుణం తీరతంతోటే వచ్చేస్తాను అని దేవుడికి మాటిచ్చొచ్చాను. అది నా హృదయంలో ఉంది. ఇక దేవుడికి ఇంకా చెప్పాననమాట. "వచ్చేస్తాం నాయనా, ఇంకా రుణం తీరిపోయింది కదా! ఉండము" అనని. చెప్పిన తర్వాత ఇక్కడ బిల్డింగ్‌లో కూడా మేము చెప్పాం. ఇలాగ మేము ఎళ్ళిపోతామండి. ఇలాగ వచ్చే నెలలో ఆహ్, ఎ ఎళ్ళిపోతాము. ఏప్రిల్‌కి ఎళ్ళిపోతామని చెప్పాం. చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పిన తెల్లారే ఇంకా ఆఫీస్‌లో అంటే ఇందులో ఈ బిల్డింగ్‌లోకి మేము బిల్డింగ్‌లోకొచ్చాక మా బాబుకని ఉద్యోగం అడిగామండి. ఉద్యోగం అడిగితే వాళ్ళన్నారు ఆహ్, "చెప్తామమ్మా ఇంకా సార్‌తో మాట్లాడాలి చెప్తాము" అననన్నారు. అన్న తర్వాత ఆహ్, మేమొచ్చిన తర్వాత ఇలా జరుగుతా ఉందండి. జరుగుతా ఉన్న తర్వాత నేను ఎప్పుడైతే మేము డ్యూటీ మేమెళ్ళిపోతాము అని చెప్పామో ఆహ్, ఆఫీస్‌లోకి మాకు ఫోను జేశారనమాట. మా బాబుని పైకి తీసుకొని రమ్మని. జాబ్ గురించి మాట్లాడటానికి పైకి తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంటే మా బాబు కింద నాన్న మరి ఇలాగ ఆఫీస్‌లో జాబ్ అంటున్నారు. మనం మరి ఎళ్ళిపోదామని మనం నిర్ణయం తీసుకున్నాం. దేవుడికిచ్చిన మాట. ఆహ్, అయినా ఒకసారి ఎళ్ళొస్తే బావుంటది. మరి రమ్మన్నారు గాబట్టి బాగోదు కదా! అననన్నాను. అంటే ఎళ్ళటం ఎందుకమ్మా ఇంక మనం ఎలాగో ఉండం. దేవుడికిచ్చిన మాటను బట్టి ఎళ్ళిపోవాలి గదా! అననన్నాడు. అసలు ఏం జెప్తారు నడు వెళ్ళొద్దాం అని చెప్పి తీసుకొనెళ్ళానండి. అక్కడ 3 ఇంటర్వ్యూలుంటాయి. 3 ఇంటర్వ్యూలు కూడా 3 ఇంటర్వ్యూలు అవసరం లేదు. సారు ఇలాగ తీసుకోమన్నారు నిన్ను. నిన్ను ఫైనల్ చేసేయమన్నారు. ఆహ్, రోహిత్ అని మా బాబు పేరు రోహిత్ అండి. పాప పేరు రాజేశ్వరి. నిన్ను ఫైనల్ చేసేయమన్నారు. నీకు జాబ్ ఇమ్మన్నారు అననంటే, లేదండి మేము ఇలాగ ఊరికెళ్ళిపోతున్నాం అని అన్నాడు బాబు. అంటే అదేంటి జాబు ఇస్తానంటే ఊరికెళ్ళిపోతున్నాడని చెప్పి నన్ను పిలిచి నన్నడిగారు. బయటున్నాను నేను. ఆఫీస్ లోపలికి బాబుని తీసుకెళ్లారు. నన్ను పిలిసి అడిగారు. "ఇదేంటి ఉద్యోగం ఇస్తామంటే ఇలా వెళ్ళిపోతామని అంటున్నాడు భద్ర మీ బాబు" అనన్నారు. అంటే అవునండి. మేము కొంచెం రుణాలవి తీరడానికని వచ్చాము. దేవుడికిచ్చిన మాటను బట్టి ఎళ్ళిపోతున్నాము అనంటే, "అదేంటి మీరెళ్ళిపోతే మీ బాబుని ఉంచొచ్చు గదా!" అన్నాను. లేదండి మా బాబు కూడా తీసుకొని వెళ్తాము. దేవుని చిత్తం మరి. తర్వాత ఎప్పుడన్నా అవకాశం వస్తే గనక అప్పుడు చెప్దురు గాని అనంటే, అయ్యో! అవునా! అని చెప్పి అనన్నారు.
అయితే బాబు అక్కడ కీబోర్డు మరి అన్నయ్య గారు కొన్నారని చెప్పాను కదండీ! కీబోర్డు వాయించాలని ఆయనకు ఆశ. దేవుడి పనిలో ఎదగాలని. మరి దేవుని చిత్తం మా పట్ల ఎలా ఉందో తెలీదు. ఆయన చాలా మమ్మల్ని పరీక్షించాడు. కొన్ని రోజులు పరీక్షించాడు. అవసరాలు ఏమైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చాడు. ఇబ్బందులు కొలిమిలాగా మాకు వచ్చినా గాని మా పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు మేము ఇప్పుడప్పుడే ఆ రుణాలు తీర్చుకుని ఎళ్ళే పరిస్థితి గూడా కాదు. కానీ దేవుడు మబ్బులాగా మా సమస్యలన్నీ గూడా తీర్చాడండి. ఇప్పుడు మేము ఊరికెళ్ళడానికి మరి సిద్ధపడి ఉన్నాం. 31 తారీఖు మేము ఊరికి వెళ్ళాలండి. మా ప్రయాణం కోసం ప్రార్థన జేయండి. దేవుడు మంచి సేవకుల్ని మాకు అక్కడ ఇచ్చాడు. దైవజనులు మరి విజయానందం గారు మంచి సేవకులు మాకు అక్కడ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ కూడా మాకు మంచి ఆత్మీయమైన బిడ్డలని దేవుడిచ్చాడు. అందరూ గూడా ప్రేమతో చక్కగా మమ్మల్ని అందరూ గూడా ఒక కుటుంబంగా ఉంటామనమాట. అందరూ గూడా చాలా బాధపడతా ఉన్నారు. మా గురించి ఇలా సడెన్‌గా వెళ్ళిపోవటం అనే దాని గురించి వాళ్ళకే బాధే ఉంది. సడెన్‌గా వెళ్ళాలంటే వీళ్ళని వదిలి వెళ్ళాలంటే మాకు కూడా బాధగానే ఉంది. దేవుడు మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చెప్పాలంటే చాలా ఆశ్చర్య కార్యాలున్నయి. మరి దేవుడు ఇంతగా మా పట్ల ఎంతగానో నా ఆరోగ్య విషయంలో అయితేమి, రుణాల విషయంలో అయితేమి, ఆయన ఆయన్ని మార్చే విషయం ఆశ్చర్యకరమైన మాట ఇంకొకటేంటంటే ఆయన బైబుల్ చదివితే అసలు కుదిరేది గాదు. ప్రార్థన చేసుకుంటే కుదిరేది గాదు. అలాంటిది ఇప్పుడు బైబుల్‌ని ఆయన వదిలిపెట్టట్ల. ఆయనకి చదువు రాదండి. చదువు రాదు. అయితే ఏం చేస్తున్నాడు తొందరగా రెడీ అయిపోయి ఆయనకొక రూమ్ ఉంటదనమాట. సెక్యూరిటీకి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో ఫ్యానేసుకొని కుర్చీలో కూర్చొని బైబుల్ తీసుకొని పొద్దుటే రూమ్‌లోకెళ్ళినప్పుడు మొదలుపెడతాడండి బైబుల్ చదువుకుంటూ. అందరూ వచ్చేటప్పటికి ఎంత 9:30 ఆ టైం అవుద్ది. ఆ టైం వరకు బైబిల్ చదువుతానే ఉంటాడు. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు బైబిల్ మూసి పక్కన పెడతాడు. నైటు మళ్ళీ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి, భోజనం చేసి మళ్ళీ ఎళ్ళిపోయి కూర్చొని బైబిల్ చదువుతానే ఉంటాడు. నేను బైబిల్ తెరుద్దామన్నా, చదువుదామన్నా గాని, కూర్చుందామన్నా గాని, ఇంకా అదే పనా నీకు? ఇంక బైబిల్ పట్టుకొని కూర్చున్నావు అని జెప్పి ఆయనకు భయపడేదాన్ని. వార్తలు పెట్టుకొని టీవీ చూసేవాడు. అలాంటోడిని దేవుడు ఇంతగా మార్చాడండి. ఇయన్నీ దేవుడు చేసిన కార్యాలు. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావం అండి. మా కుటుంబాన్ని ఇంత భద్రంగా దేవుడు కాపాడాడు. ఎన్ని సమస్యలొచ్చినా, బలహీనతలొచ్చినా అన్నిటి నుంచి విడిపించి, క్షేమంగా ఉంచి, మంచి సంఘాన్ని, ప్రేమించే సంఘాన్నిచ్చాడు. నిజంగా సంఘాన్ని వదిలిపెట్టి ఎళ్ళటం అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినోళ్ళు ఊరికి వెళ్ళాలంటే ఇంత మంచి సంఘాన్ని వదిలిపెట్టి ఈ పరిస్థితిలో వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవునికిచ్చిన మాటను బట్టి మేము వెళ్ళవలసిన పరిస్థితండి. మరి మమ్మల్ని ఇక్కడికి వచ్చిన కాడ నుంచి గూడా అందరూ ప్రేమిస్తూనే ఉన్నారు. కేజీ ఆంటీ గారు, అంకుల్ గారు అందరూ గూడా ప్రేమతో మాట్లాడటం, అందరూ గూడా మమ్మల్ని చాలా ప్రేమతో ఉన్నటువంటి వారు అందరూ ఎంతో మందిని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. అక్కడుంటే కొద్దిమందే మాకు పరిచయం అయ్యేవాళ్ళు గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత చాలా మందిని దేవుడు పరిచయం చేశాడు. ఇలాగూ దేవుడిలో మేము కొనసాగుతూ ఉన్నామండి. మరి ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాకండి. మరి చక్కటి సాక్ష్యము కదా, అనుభవ సాక్ష్యం మనం విన్నాము. దేవుని మీద మనము ఆనుకున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత చక్కగా నడిపిస్తాడు కదా. మనం దేవుని పట్ల శ్రద్ధ చూపితే, దేవునికి లోబడితే, దేవుడిచ్చిన ప్రకారం మనం జీవిస్తే నిజంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. ఆమె కూడా తను ఇచ్చిన మాట దేవునికి ఇష్టం లేనివి చేయకూడదని కట్టుబడి ఎంత చక్కగా కదా భద్ర కూడా ఉన్నారు. మరి ప్రభు మరి మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని వదిలే దేవుడు కాదు కదా. ఎవరు అప్పు అట్లా ఉచితంగా ఇచ్చేస్తారు, వద్దని చెప్తారు, అదే అన్యులు కదా. ఎంత ఆశ్చర్యం వేస్తుంది వింటుంటేనే. దేవుడు నిజంగా తన బిడ్డల పట్ల ఎప్పుడు కూడా దయ చూపేవాడే. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు అని మనం ఎన్నో వింటూ ఉంటాం కదా. ఎంత ధైర్యం వస్తుందో మనకి ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు. మరి తన భర్త మారడము అది ఎంత ఆశ్చర్యం చూడండి. ఎంతగా కదా. త్రాగే వ్యక్తి, మరి సినిమాలు చూసే వ్యక్తి, బైబిల్ వదలలేని వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. దేవుని కార్యాలు మన ఊహకు అందవు నిజమంటే కూడా. కాబట్టి నిజంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, మనం విన్నాము. మరి ఊరికి దేవునికి మాట ఇచ్చినట్లే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఇప్పుడు దాచిపెట్టుకునేటువంటి సమయం, అంటే లాభాలు వచ్చే సమయం, మంచి జీతాలు వచ్చే సమయం. అయినా దేవునికి మాట ఇచ్చాం కాబట్టి ఇవన్నీ వదిలేస్తున్నాం కదా.
వాళ్ళకి రావాల్సిన అప్పంతా దేవుడు ఉచితంగా తీర్చేశాడు కాబట్టి వాళ్ళు కూడా ఆశపడకుండా వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా ఎంత సమర్పణ కదా. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు మనల్ని తప్పకుండా తల ఎత్తే దేవుడే అని మరి ఒకసారి ఆయన సాక్ష్యం ద్వారా నిరూపించుకున్నాడు. మనం కూడా అందుకే ఏ పరిస్థితికైనా కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా యాత్ర జీవితంలో మనల్ని నడిపిస్తాడు, విజయం కూడా ఇస్తాడు, చేరవలసిన గమ్యస్థానం కూడా దేవుడు చేరుస్తాడు. మరి విన్న అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. మరి ఆ సహోదరి కుటుంబం కోసము ప్రార్థన చేద్దాం. ఇంకా వాళ్ళ రక్షణ లేని బంధువులు ఉన్నారంట, తన కుమారుని రక్షణ ఒక కొరకు కూడా మాట అండి చెప్పారు కదా. ఒక మాట అండి బాబు రక్షించబడ్డాడండి. ఇక్కడ మేము వెళ్ళే సంఘంలోనే రక్షించబడ్డాడు. కుటుంబంగా ఆరాధన చేస్తున్నామండి. బాబుని గురించి నేను సరిగ్గా చెప్పలేదు. ఆయన కూడా అదే రక్షించబడ్డాడు.